ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ ఆదివారం దినాన వీడియో చూసి ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు చేస్తున్నాం. ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ లేసే కృపల దేవ దయారాజా, నీ వందనాలు తండ్రి. అయ్యా, ఇంతవరకు మమ్మల్ని కాచికపడని నీ వందనాలు తండ్రి. కొద్దిసేపు నీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తూ మేము అందరితో రక్షిస్తారు. వాక్యం ద్వారా తండ్రి ఎవరితో అయితే మాట్లాడగలరు మాట్లాడమని నజరుని సంప్రాదించినాం తండ్రి. ఆమేన్. రాజా నీ సన్నిధిలో అనే పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధించుకున్నాం. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనున్నానేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనున్నానేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ ఆదివారం దినమున వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసి మీకు వందనాలు తండ్రి. కొద్దిసేపు తండ్రి ఈ అమల శ్రమలు తండ్రి మీ వాక్యం ధ్యానిస్తున్నాయి మాతో సుడిగా మాట్లాడిన తండ్రి. తండ్రి మీ వాక్యము వారిని తాకును గాక, వారిని బాగు చేయను గాక, వారిని స్వతంత్రులుగా చేయను గాక ప్రార్థిస్తూ ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షత వహించండి తండ్రి. వారితో తండ్రి మీరు మాట్లాడిన తండ్రి, వారి కుటుంబాన్ని ఆదరించే మాట తండ్రి, వారిని ఆదరించే మాట తండ్రి, వారి జీవితాన్ని తండ్రి మార్చే వర్తమానం చేత తండ్రి, వారి హృదయ కదిలించే వర్తమానం చేత వారితో సుడిగా మాట్లాడమని నా చూడండి నేస్తున్నాలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేశమంతటి కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 6-7 వచనం నుంచి మాట్లాడుతున్నాడు. Psalms chapter 118 verse 6 and 7. యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. యెహోవా నా పక్షం వహించి నాకు సహాయకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. హల్లెలూయా. ముఖ్యంగా ఈ మార్చి నెలలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము, నన్ను బలపరచవాలి అందే నేను సమస్తము చేయగలను. ఈరోజు ఇప్పుడు సోదరి సోదరుడ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఈరోజు కీర్తనకారుడు దేవుని స్తుతిస్తూ ఈ రాష్ట్ర కీర్తనలు ఏమంటున్నాడంటే, యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడనంట. ఈరోజు ఇప్పుడు సోదరి సోదరుడ దావీదు ఎలా హృదయం కలిగి ఉన్నాడంటే, ఈరోజు ఏ యుద్ధం వచ్చినా, ఎంత పెద్ద ఈరోజు రాజ్యం వచ్చినా, ఎంత పెద్ద ఆపద కూడా వచ్చినా, ఈరోజు దాన్ని జయించుటకు నా పక్షం ఎవరున్నారంటే యెహోవా ఉన్నాడు నాకు యుద్ధం గెలిపించుటకు అన్న నమ్మకంతో దావీదు ఈరోజు ఉన్నాడు. ఈరోజు ఇప్పుడు సోదరి సోదరుడ ఈరోజు మన నమ్మకం ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది, ఈరోజు మన విశ్వాసం ఎక్కడ వెళ్ళిపోతా ఉంది. ఈరోజు సోదరి సోదరుడ ఈరోజు దావీదు దేవుని హృదయానుసారుడు అయ్యాడు. అలాగే ఈరోజు మనం కూడా దావీదు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు దావీదు ఒక నమ్మకంతో ఉన్నాడు. ఏ యుద్ధమైనా, ఏ ఆపదైనా నా పక్షమున యుద్ధము వాయించేది యెహోవా, యుద్ధము యెహోవాదే. ఈరోజు యెహోవా నా పక్షంలో ఉన్నాడు అన్న నమ్మకంతో దావీదు ఉన్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, ఒక అనారోగ్యం రాగానే, చిన్నపాటి సమస్యలు రాగానే మన జీవితంలో పెద్ద సమస్య అని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు సదృశద్ద ఆ సమస్యని జయించే శక్తి మనలో దేవుడు ఉంచబోతున్నాడు. ముఖ్యంగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు ఏ ఆపదైనా కానీ, ఏ సమస్య అయినా కానీ, ప్రతి ఒక్క పరిస్థితులు కూడా నీకు ఆయన అనుకూలంగా, ప్రతి ఒక్క యుద్ధము ఆయన నీ పక్షమున వహించబోతున్నాడు. అలాగే మనము తర్వాత వచనం గమనించినట్లయితే, యెహోవా నా పక్షమున వహించి నాకు సహాయకారి అయి ఉన్నాడు. ఈరోజు ఇప్పుడు సదృశ నా పక్షమున ఈరోజు యుద్ధము వహించి ఆయనంట సహాయకారి అయి ఉన్నాడంట. ఈరోజు ఇప్పుడు సదృశ నీ స్నేహితులు, నీ రక్త సంబంధితులు, నువ్వు నాన్న వారు అని నమ్ముతున్న వారు నీ ఆపదలలో నీ చేయి విడవచ్చు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, వారు నీకు కొన్ని సందర్భాల్లో సహాయం చేయకపోవచ్చు, ప్రతి సందర్భం వాళ్ళకి సహాయం చేయలేరు, కానీ దేవుడు నీకు ప్రతి సమయంలో A to Z ప్రతి ఒక్క సమయంలో ఆయన నిన్ను సృష్టించాడు. ఈరోజు నిన్ను ఆయన ఎన్నుకున్నాడు. ఈరోజు ప్రతి విషయంలో, ప్రతి సమయంలో ఆయన నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు సోదరు సోదరుడ ప్రతి ఒక్క బలహీనత జయించే శక్తి ఆయన నీలో ఉంచాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు సోదరు సోదరుడ యుద్ధం యెహోవా అన్న మాట మీ పక్షాన నెరవేర్చబడబోతుంది. ఎందుకంటే మీ పక్షంలో యెహోవా ఉన్నాడు. ఈరోజు దేవుడు మీ పక్షంలో యుద్ధం వహించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మీరు చేయాల్సిన ఒకటి విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. ఏంటంటే ఈరోజు దేవుడు నా పక్షంలో యుద్ధం
వహించబోతున్నాడు. ఈరోజు నా శత్రువుల పైన దేవుడు నాకు విజయం కలగజేయబోతున్నాడు. ఈ వాగ్దానం నా పక్షాన నెరవేర్చబడబోతుంది అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో ఖచ్చితంగా మీ జీవితంలో మీరు కార్యం చూస్తారు. అలాగే దేవుడు ఈ మార్చిన మనకి ఇచ్చిన వాగ్దానము నన్ను బలపరచమని అందే సమస్తము చేయగలుగుతానన్న మాట ప్రతి ఒక్క పక్షాన్ని నెరవేర్చబడును గాక. ప్రార్థించుకుని మిగుదాం. ప్రార్థన చేసి మీకు వందనాలు తండ్రి. కొద్దిసేపు తండ్రి వాక్యం తండ్రి శ్రేష్టంగా మార్చారు తండ్రి ఈ సమయాన్ని తండ్రి ముఖ్యంగా ఈ వాక్యం ఒకనాడు బలిపజేయండి తండ్రి. అనేకులు తండ్రి ఈ వాక్యం ద్వారా తండ్రి ఆదరించబడుతురు కాక ప్రార్థిస్తూ ఎవరైతే తండ్రి అనేక ఇబ్బందులతో బాధపడుతుంది తండ్రి వారికి తండ్రి క్రీస్తు మహేశ్వరాలు ప్రతి ఒక్క అక్కడ తీర్చబడును గాక. ఆరోగ్యం సమృద్ధి సమాచార వారిని నింపబడి ప్రార్థిస్తూ తండ్రి ప్రతి ఒక్క బలహీనతని జయించే బలమును శక్తిని వారికి తండ్రి అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తూ ముఖ్యంగా తండ్రి ఈ వారం ప్రతి ఒక్క కార్యం చేద్దాం తండ్రి. ఈ మాట తండ్రి ఈ వాగ్దానము ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్క బిడ్డ పక్షాన నెరవేర్చబడును ఇక్కడ ప్రార్థిస్తూ ఈ వారంలో ప్రతి ఒక్క కార్యాలు తండ్రి ఎగ్జామ్స్ కానీ తండ్రి ఇంటర్వ్యూస్ కానీ తండ్రి ఏదైనా జాబ్ అప్లికేషన్స్ కానీ తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రి బిడ్డల మీద సహాయం తెచ్చమని ప్రార్థిస్తూ యేసు నామములో తండ్రి మీ కార్యము తండ్రి వారు అనుభవించుకుని ఇక్కడ ప్రార్థిస్తూ తండ్రి ప్రతి విషయంలో వారికి మీరు సహాయం తెచ్చమని తండ్రి మీ కృపను వారికి తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.